చాటున నేనుండెదా, చాటున నేనుండెదా, యేసుని వాగ్దానము శక్తిహీనుడనైంటి, నీవే నాకు సహాయుడవు. శక్తిహీనుడనైంటి, నీవే నాకు సహాయుడవు. కృంగియున్న సమయములో తండ్రిగా కౌగిట చేర్చితివి, తండ్రిగా కౌగిట చేర్చితివి. నిత్య జీవిత అవసరములను తీర్చువాడవు నీవే. నిత్య జీవిత అవసరములను తీర్చువాడవు నీవే. మానవ హింసాశ్రవణాయను నిత్యము ఆనందింతును, నిత్యము ఆనందింతును. యేసుని వాగ్దానము జ్ఞాపకమునందుకొని, తుఫాను ఇచ్చిన సమయమున చాటున నేనుండెదా, చాటున నేనుండెదా, యేసుని వాగ్దానము జగమున యుద్ధ కలహములు శాంతి లేచునా, జగమున యుద్ధ కలహములు శాంతి లేచునా. యేసు ప్రభువా నీ ద్వారా ఆనందపడి తోడైతివి, ఆనందపడి తోడైతివి. ఘోరము తుఫానులేవ హృదయము కంపించెను, ఘోరము తుఫానులేవ హృదయము కంపించెను భీతి. భయపడకుడని ప్రభువే పలుక, పాలించెను తుఫాను, పాలించెను తుఫాను. యేసుని వాగ్దానము జ్ఞాపకమునందుకొని, తుఫాను వచ్చిన శ్రమలున నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసుని వాగ్దానము పరవాసుని జగమున ప్రభువా, పరవాసుని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరిని చేరుటకు లోకమంతా నాకరించి వంతుని ప్రియులకి, లోకమంతా నాకరించి వంతుని ప్రియులకి, అంతయు మోసమేనా, అంతయు మోసమేనా. పరవాసుని జగమున ప్రభువా, పరవాసుని జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరిని చేరుటకు
ధన సంపదలు గౌరవములు ధన సంపదలు గౌరవములు దయచిపోయి ధన సంపదలు గౌరవములు దయచిపోయి పాపము జగములో పాపము జగములు శాపము శాపము పరమాసి పరమాసి నడుచుచున్నాను ప్రభువా
యెషయాగ్రంథము 57వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయాగ్రంథము 57వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతాము. నీతిమంతులు నశించుట చూసి ఎవరు దాన్ని నాశనం పెట్టరు, భక్తులైన వారు తీసుకొనిపోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు పొందుకోబడుతున్నారని దేవునికి నీతి వచ్చు. ఇక్కడ భక్తులైన వారు తీసుకొనిపోబడుతున్నారు అని ప్రభు భక్తులను తీసుకెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు రాయబడింది. నీ హృదయంలో కలవరపడి దేవునికి విశ్వాసం ఉంచున్నాను, నాయకు విశ్వాసం చేయండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మరణ వచ్చి నాకు చక్కగా రాయబడుతుంది. 3వ వచనంలో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేను స్థలంలో మీరు మరలా వచ్చి నా ఇద్దరు పొందిపోతున్నాను అని ఆయన భక్తులు తీసుకొనిపోబడుతున్నారు. భక్తులు అంటే పరిశుద్ధులు. ఇక్కడ ఈ నాయకుడు ఉంటుంది సేట్స్ అని పరిశుద్ధులకు దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇది తాత్కాలికమైనటువంటి మరి మరణమే కానీ ప్రభు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డవారు. భక్తులు అంటే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డవారు పరిశుద్ధులని దేవుడు వాక్యం సాగిస్తారు. కాబట్టి తన రాష్ట్రాలను మరి ఆయన మరి దేవుడు ఆయన తీసుకువెళ్ళాడు. అదే సంగతి, తీసుకువెళ్ళాడు అనమాట. ఆమె వారి భౌతిక దేహం మాత్రం ఉంది, కానీ అక్క నిరదేవున సంతోషంతో
మరి ఆ సంతోషంతో దేవుని సన్నిధిలో ఆమె మరి నెమ్మదిగా ఉందని మనకు నమ్ముతున్నాడు. ఇది మనకు ఒక నిరీక్షణ, నిరీక్షణ లేకపోతే నిజంగా ప్రభు యేసుక్రీస్తు రక్తం చేత కాకపోయినటువంటి వారు చనిపోవడం వాళ్ళు ఆయన ఆయన మరి ప్రభు తీసుకెళ్తున్నారు అనేది వాస్తవం. ఇక్కడ ఏ వైపు వచ్చిందంటే భక్తులైన వారు తీసుకుని పోతున్నారు. ఏం తీసుకుంటున్నారంటే అక్కడ వాళ్ళు నెమ్మది పొందుతారు. ఒక 14వ అధ్యాయంలో మొదటి 2 వచనాల ఒక మాట దేవుడి రాయించాడు. 14వ అధ్యాయం రాయబడింది 11వ వచనం. అంతగా ఇప్పటి నుండి ప్రభువుకు మృతులు తగ్గినని రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వెళ్ళి, నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతూ వారి కీలు వారి వెంట పోనని ఆత్మ చెల్లించున్నాడు. కాబట్టి ప్రభువుకు మృతిలోకి మృతులు తగ్గిండు. ప్రభుత్వం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ప్రభుత్వం చనిపోయిన వారు ధన్యులు అంటే వారు సంతోషంగా ఉంటారు, వారు ఆశ్రయించబడిన వారు. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలకు నేషన్. వాస్తవానికి మరి ఒక వ్యక్తి మన నుండి పొందుకోవడం అనేది మరి శరీరంగా మనకు బాధ కల్పించే అనుభవం ఉంటుంది. కానీ ఆమె తమ ప్రయాసం అని అక్కగారు దేవుడి సన్నిధిలో విశ్రాంతి నెమ్మది పొందుతున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి వాక్యంలో ఆ లాజరు దాని ప్రతిరోజు కాలంలో శరీరంతో మరి పూర్వులతో వేదంతో ఆయన బాధపడుతూ మరి వచ్చాడు. ఎంతకాలం బ్రతికాడు అనేది మనం చెప్పలేం. కానీ ఆయన చనిపోయిన తర్వాత దేవుడి వాక్యం కాబట్టి దేవదూతలు వచ్చి ఆ వ్యక్తి దేవుని 16వ లోకాసువార్తలో ఒక మాట చూస్తాము. లోకాసువార్త 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఆ నలుగురు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము ఆనుగుడు పులిపోబడను తీసుకుపోయేను అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు అక్కగారిని తీసుకెళ్ళాడు. తనతో ఉండడానికి ఏం చేశాడు? తీసుకెళ్ళాడు. ఇది వాస్తవం. నేనే మా దగ్గర కూర్చున్నాడు దేవుడు సేవకుడు. ఆయన 5 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఇలాగే బాధపడుతూ చూసిన వాళ్ళు మరి దేవుడు తీసుకోవాలని చెప్పేసి ఈ బాధను ఆమె భరించడం ఆయన ఇష్టం లేక మరి తీసుకెళ్ళాలని ఇష్టపడుతుంటే వీళ్ళు ప్రార్థన చేసి ఉండాలని చెప్పేసి అనుకుంటే నువ్వేందుకు అవుతున్నావు, నా బిడ్డను నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాను, సంతోషపడాలని చెప్పేసి ప్రభావం ఏది చేసి పంపిస్తున్నా. నీవు మా తల్లిదండ్రులు నీ చేతిలో పెట్టారు, నువ్వు నా చేతిలో పెట్టి సంతోషం నేను తీసుకుంటానంటే ఆయన నిబంధన చేసుకొని అప్పుడు ఆమె చేసి దేవుని హస్తానికి అప్పచెప్పి ప్రభావానికి అప్పచెప్పాలని చెప్పాడు. ఆయన నేను లైవ్లో చూశాను, చెప్పిన సాక్ష్యం మా దగ్గర కూడా వచ్చి చెప్పి వచ్చాను. కాబట్టి అక్కగారు అనారోగ్యంతో బాధపడి ఎంతో మరి ఆమె వేదనగా సంతోషంతో దేవుడి రాజ్యం ఉందని చెప్పేసి మనకి 100% నిరీక్షణ. ఇంటి వారికి వారికి మనకు 100% నిరీక్షణ ఉంది. ఎందుకంటే అది సంతోషంగా ఉంది, దేవుడి రాజ్యం నెమ్మదిగా ఉంది, నమ్మకంగా దేవుడి సేవకులతో అన్నగారితో కలిసి ఎన్నో సంవత్సరాలు సేవలో కష్టాలు ఇబ్బందుల్లో మరి అన్నింటిలో పాల్పొంది ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, మంచి దేవుడి సేవకులుగా ఆమె ఒక మరి మంచి దేవు కలిగి ఒక పరిశుద్ధురాలుగా దేవుడి రాజ్యంలో ఆమె ప్రవేశించిందని మనం నమ్ముకున్నాం. కాబట్టి ఆయన నెమ్మది పొందుతున్నాడు. దేవుడి వాక్యం రాబడింది 20 రోజులు అందుకు అబ్రహాము వాళ్ళ నీవు ఈ జీవితకాలం నీకు ఇష్టమైన సమూహాలు వచ్చింది,
అలాగే లాజరు కష్టం అనిపించాడు, లాజరు బ్రతకడం కష్టం అనిపించాడు. అయితే ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు అక్కగారు మన ఆరోగ్యంతో కష్టపడి బాధపడడానికి దేవుడి కృపను బట్టి ఇప్పుడు ఆమె దేవుడి సన్నిధిలో మరి అపరాధమును అనుకుని దేవుడి రాజ్యంలో మరి నెమ్మదిగా ఉందని మనం 100% నమ్ముతున్నాం. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభువులు ఎక్కడో ఏదైనా ఉంటే ఈ సందర్భంగా నువ్వు వచ్చినట్లయితే దేవుడి మందిరానికి వెళ్ళి అనుకున్నాం వెళ్ళి ప్రభు జరగకపోతే ఒక ఈ దేవుడి మందిరం అనుభవం లేకపోతే ఈ సందర్భంలో తన దాసరాలు దేవుడి సేవకురాలు నీతో మాట్లాడుతుంది. అక్కగారు విశ్వాసంతో నేను నమ్మినటువంటి ప్రభువు యేసుక్రీస్తు ప్రభువాడు నిజమైన దేవుడు, నిత్య జీవం గలవాడు, యేసయ్య రక్తం చేత నా పాపాలను కడుగున్నాను, నా ప్రభు నా పాపాలను క్షమించాడు, నేను దేవుడు సేవ చేసి వచ్చాను, కొంత అనారోగ్యంతో బాధపడేప్పటికీ మరి నేను దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాను. అక్కగారు ఒకవేళ అనుభూతి లేకపోతే ఈ సమయంలో నీవు యేసుకు విశ్వాసించు, యేసు ప్రభువా నేను పాపని నా పాపను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు శుద్ధీకరించని మరి నువ్వు చెప్పినట్లయితే ప్రభు నీ పాపాలను క్షమిస్తాడు. ఈ రోజుల్లో కష్టాలు ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. కష్టాలు రావని ఎవరు చెప్పరు, మళ్ళీ సరైన కానే కాదు. ఒక్కొక్క వ్యక్తికి కలుపుకునే విధానాలు వాడు ఎక్కువగా పరీక్షే అనుభవంలో కొంత మోతాదు దేవుడు కొంత ఇబ్బందికరమైన అనారోగ్యం హృదయంలో నెమ్మదితో అధికారులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు రాజ్యం వచ్చి చెప్పాలంటే వాళ్ళు నెమ్మది పొందుతున్నారు అనేది భక్తులైన వారు తీసుకోగలుగుతున్నారు అని వాళ్ళు కీడు చూడకుండా అంటే ఇప్పుడు ఎక్కువ కీడు రోజులుగా దినాలుగా మనం చూస్తున్నాం. ఇవి చక్కదినాలు కాబట్టి మరి బుద్ధిమంతుడైన వాడు మరి పౌరులుగా ఉంటాడని చెప్పి కాలంలో బట్టి పౌరులు ఉంటాడు. ఎందుకంటే ఈ చెడు దినాలు, ఇది దినాలు మనం చూస్తున్న మన కంటితో భయంకరమైన దినాలు. ఇలాంటి చూడకుండా ఉండడానికి భక్తులతో పరిశుద్ధులతో మరి ఆ దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు వాక్యం చక్కగా ఒక మాట రాయబడిందండి. మరి అక్కడ అంటాడు, ఈ పూర్వ భక్తులు వాడము ఆయన దృష్టికి విలువైన చెప్తారు. ఈ పూర్వ భక్తులు అంటే పరిశుద్ధులు మరణము ఆయన విలువైంది. ఎందుకంటే ఆ విలువైన దేవుడు అమూల్యమైన దేవుడు, అమూల్యమైన రక్తం చేత మరి నిన్ను అడిగాడు, శుద్ధీకరించాడు, నిజమైన నీకు నాకు విలువించాడు. మన విలువైన వారు రక్తం చేత కొనబడిన వారు దేవుడు వాక్యం స్పష్టంగా దేవుడు రాయించాడు. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషులు నిష్కలంకమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడుతుంచారని మీరు ఉదగాలి ఎదుగుతున్నదాన్ని వాక్యం సాగిస్తుంది. కాబట్టి మరి ప్రియమైనటువంటి మరి దేవుడు ప్రజల ప్రియమైనటువంటి మరి కుటుంబంగా సంఘముగా ఈ మాటలు దేవుడు ఉదయకాలము మరోసారి ఏదో మాట్లాడుతున్నాడు. మరి ఆ దేవుడు సేవకురాలు ఆ అక్కగారు బ్రహ్మాండ గారు మరి ఈ లోక్యాత్ర గురించి ఆ దేవుడి రాజ్యంలో సంతోషంగా ప్రవేశించిన దేవుడు వాక్యం ఈ యజమాని సంతోషంలో ప్రవేశించు అని దేవుడి వాక్యంలో మాట్లాడింది. దేవునికి సంతోషంలో అక్కగారు కూడా ప్రవేశించాలనేది మనం 100% నమ్ముతున్నాము. మనం కూడా నేర్చుకుంది ఒకరైనా మనం కూడా అక్కగారిని కలుసుకుంటాము. మనం వెళ్ళేటప్పుడు ఆ కూడా మనకు వెల్కమ్ చెప్తూ ఆహ్వానించే కరెక్ట్ గా జరిగే బైబిల్ వాక్యం విషయాలు. కాబట్టి భక్తులైన వాళ్ళు తీసుకోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కీడు చూడకుండా వాళ్ళు తమ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. మరొకసారి మాట చదివి ముగిస్తాను. 57వ అధ్యాయము మొదటి 2 వచనాలు, తర్వాత మరి ప్రకటన గ్రంథము 14-13 చదివి నేను ప్రార్థన చేసుకొస్తాను. 57 నీతిమంతులు నశించుట చూసి ఎవరు దాని మనసును అంటారు. భక్తులైన వాళ్ళు తీసుకుపోతున్నారు. అది పాపాత్మ చరిత్ర దేవుడు బతుకుతారు. అయితే ఆయన ఇష్టం 70-60 దేవుడు వాక్యం రావచ్చు. అయితే ఇక్కడ అంటాడు వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. ఆ ఏమైంది ఏమైంది ఈ లోకంలో
ఉండగా రప్పించేలా పడి ఉన్నప్పుడు విశ్రాంతి ప్రభు చెప్పాడు, ప్రయాసపడి బాగా పోషించున్నాడు సమస్త జిల్లాలో ఆయన గడ్డి విశ్రాంతిని ఇస్తానని చెప్పేసి మరి ప్రభు చెప్పాడు. ఇప్పుడు నిజమైన విశ్రాంతి గురువులోనే అడిగారు, ప్రతిభగా పొందారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ఆ విశ్రాంతిలో ప్రభు విశ్రాంతిలో ఆమె ప్రవేశించాలని మనము నమ్ముతున్నాం. ఒక విధంగా ఆ ప్రయాసవాణి మరి ఆమె దేవుని విశ్రాంతి ప్రవేశించ సంతోషించాలి. కొంత మనకు వేదన ముఖ్యమంత్రి నడిచే వాస్తవమే. నేను చూడగానే మెసేజ్ చూడగానే చూడగా నాకు షడన్గా మా పాప చూసి మెసేజ్ కరెక్ట్గా మాకు సరిగ్గా ఫోన్లో కూడా చూడగానే అనుకుంటున్నాను. నాకు వెంటనే నేను నైట్ ఎందుకంటే అక్కగారు నా కుటుంబం సంఘంతో నాకు కూడా ఇప్పుడు నాకు మరి పరిచయం ఉంది. అన్నగారు మరి ఎంతో నన్ను బలపరుస్తూ వస్తారు. ఆయన ప్రేమ కొంచెం ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఇది వాస్తవం చెప్పేది. కాబట్టి ఈరోజు నాకు నుంచి బాగుంటుందైనా ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతో మరి రావడం జరిగింది. పోయినసారి వచ్చినప్పుడు ఈ డెడికేషన్ నేను మరి రవి కలిసి అర్థాలు కొంచెం పైన కూర్చుంటే అక్కగారు కొంచెం మాట్లాడుతూ వచ్చారు. డెడికేషన్ వచ్చినప్పుడు ప్రేమ చూసేవాళ్ళు. మరి కొంతమంది అన్నగారు పిల్లలు వచ్చారు. ఈ కుటుంబంతో నాకు ఎంతో మరి సంబంధం ఉంది. వాళ్ళ ప్రేమకి పాత్రుడను. మరి ఒక అక్కను మనం మరి కోల్పోతూ వచ్చాము. అయితే అది బాధకరంగా సంతోషంగా మరి మనం సంతోషించేది ఒక వాస్తవమే. ఎందుకంటే ఆమె సంతోషంగా బాధ ఎందుకంటే ఆమె రాయబడింది ఏమంటే వారు తమ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. 14 చదివి ప్రార్థన చేస్తారు. 14వ అధ్యాయము 10వ వచనం. అంతటి ఇప్పటి నుండి ప్రభుత్వం తండ్రులకి రాయమని పరలోకుడు స్వరం చెప్పగలిగింది. ప్రభువులతో వృద్ధులు ధన్యులు. ఒక మాట క్రీస్తులతో వృద్ధులైన వారు మొదలులేస్తారని కూడా ఆయన తెలుసు. కాబట్టి మరి ఆమె ఒక ధన్యురాలుగా దేవుడు చేసి వచ్చారు. నిజమే ఈ వాసన నిజమే వారు తమ ప్రయాసములు విశ్రాంతి ఇప్పుడు అక్కలు ఆమె ప్రయాసంగా ప్రయాసమైనటువంటి అనారోగ్యం నుంచి దేవుడు ఎదుగుతున్న ఆమె విముక్తి కలిగించి సంతోషంతో దేవుడు రాజ్యంలో దేవుడు అక్కగాని పిలుచుకుంటూ వచ్చారు. వారి దేవుడు వారి గంట కోరుని ఆత్మ ఒకవేళ దేవుడు యేసుక్రీస్తు విశ్వాసం 2026 సంవత్సరానికి దేవాదేవుడు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి నిన్ను రక్షించడానికి మరి ఈ లోకానికి వచ్చి 3 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుతాలు చేసి చనిపోవడం ప్రవర్తించి చివరికి ఇంకా పాపం కొరకు కలవరులో రక్తం కాచి చనిపోయిన సమాజంలో గొడవలు తిరిగేసి వచ్చాడు. అటు ప్రభుత్వ విశ్వాసం తెచ్చుకో. అప్పుడు నీళ్ళు ఏంటి వరకు రక్షణ ప్రార్థన చేస్తాడు. దేవ సృష్టికర్త తండ్రి తీసుకుంటారు. దాసుడు అక్కడ ప్రార్థన చేస్తారు. సంతానం పిల్లలు దేవా త్వరగా నీకు స్థుతిస్తూ ఆరాధిస్తున్నారు. దేవా పిల్లల గురించి దాసుని దేవా విడిపించి నిజమైనటువంటి నీకు చేసుకునే భాగ్యం దేవ ఇస్తూ వచ్చాము. గతంలో మరి మా ప్రాంతంలో నాలుగులో ఇంటి స్వార్థంలో తిరిగిన అనుభవం దాసులు ఉంది. తర్వాత మరి కుటుంబంగా చేయబడినాము. విజయవాడలో మరి పరిస్థితులు ప్రారంభించాము. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని సేవలు నిలబడడానికి దేవ మరి చేసుకున్న సంబంధంతో దేశ స్వాతంత్రాన్ని
వారి పక్షాన మీరు మరి ఈ వాక్యాన్ని నెరవేరుస్తూ ఈ ప్రజలను పోషిస్తూ వినియోగపడి వ్యక్తిగా మీకు మళ్ళా తిరిగి జ్ఞాపకపడి విశాల చెప్పినట్లు మందిరానికి అనుగ్రహిస్తూ వచ్చావు. దేవా తిరిగి నెమ్మది విధానం బట్టి కొంత ఆలయంతో అది బాధపడుతూ కూడా నువ్వు పిలుచుకునే కాలంలో సంతోషంగా ఈ రాజ్యంలో జీవితం నమ్ముతున్నాను. దేవా అనగానికి కుటుంబానికి సంఘానికి కంఫర్ట్ ఆదరణ అనుగ్రహించండి. మాకు కూడా ప్రేమను మాట్లాడుతూ ప్రేమతో మాట్లాడేవారు కొంత మేము వాళ్ళ ప్రేమను అక్కగారు కూడా గురించి మేము ఎదురు ప్రేమ రుచించడానికి గుర్తించాలనుకుంటున్నాను. డిగ్రీ దీవెనగా చేయండి. హైదరాబాద్ నుంచి మరి ప్రాంతాల నుంచి మరి వస్తున్నటువంటి పిల్లబట్టి దేవా నన్ను కనపరచాలని ఈ రాష్ట్రాల యొక్క ఏదైనా ఉపయోగంగా మరి సందర్భంగా మరి అద్భుతంగా కనపరిచి అనేక మందికి ఈ రక్షణ వచ్చిన స్వార్థను ప్రకటించి దేవా ఇది గొప్ప కార్యంగా ప్రజలు చూసినటువంటి పెళ్లి తీసుకొచ్చినట్టు ఈ కార్యం జరిగించండి. ప్రతి ఏ లోటు లేకుండా ఎక్కడైనా చేయాలి కృపా జ్ఞానం పిల్లలకు అనుగ్రహించి ఏం పడిపోతామని ప్రభుత్వం కోరుకుంటూ ఈ కుమార్తెలు బట్టి కుమారులు బట్టి వాళ్ళ సేవ పక్షం బట్టి స్తోత్రాలు ఇస్తూ దీనికి చేయాలి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఏ సింహంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె దయచేసి టిఫిన్ బయట దయచేసి అందరూ బయట వెళ్తే టిఫిన్ పెడతారు. మమ్మీ